ఉందమ్మా? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు, పాలు రావట్లేదు మేడం, పాలు రావట్లేదు. డెలివరీ తర్వాత చాలా మంది మదర్స్కి ఉండే కామన్ ప్రాబ్లం ఇది. సో ఇమ్మీడియట్గా డెలివరీ కాగానే వెంటనే పాలు రావు, 1-2 days టైం పడుతుంది. ఈ లోపల పక్కన ఉన్న అక్కైనా అత్తగారైనా ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళు పాలు రావట్లేదు అని బేబీని తీసుకెళ్ళి పౌడర్ పాలు పోయడము ఇలాంటివి చేయడం ద్వారా తల్లికి అసలే పాలు పడవు. సో ఇంపార్టెంట్ ఏంటంటే బిడ్డను తల్లి దగ్గర ఉంచాలి. దాని ద్వారా ఇంకా ఫ్రీక్వెంట్గా సక్లింగ్ చేయించాలి తల్లి దగ్గర నుంచి. ఫ్రీక్వెంట్ ఫీడ్స్ వలన తల్లికి ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువయ్యి వెంటనే పాలు అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. ఇదే కాకుండా ఫుడ్ అనేది ఇంపార్టెంట్. మంచిగా 3 పూటల ఆహారం తీసుకోవాలి. మంచి కార్బోహైడ్రేట్ డయట్, ప్రోటీన్ డయట్ అంటే అధిక ప్రోటీన్స్ ఉన్నవి, ఫిష్, మటన్, గుడ్లు, పాలు, పెరుగు అన్నీ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా. ఇంకా వెనుకట వాడినట్టు వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర వాటి ద్వారా కూడా పాలు అనేటివి ఎక్కువ అవుతాయి. ఇంకా ఓట్స్, బెల్లము, బనానాస్, పపాయ వాటితో కూడా పాలు ఇంప్రూవ్ అవుతాయి. సో మీరు ఇట్లా ఆహారం కరెక్ట్గా తీసుకొని వాటర్ మంచిగా తీసుకుంటే పాలు అనేటివి ఎక్కువ వస్తాయి.